సీనియర్ జర్నలిస్ట్ తేజా ప్రసాద్ జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఏపీడబ్ల్యూజేయు రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్, భాస్కర్ రెడ్డి, సొసైటీ కార్యదర్శి విజయరాజు, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు. తేజా ప్రసాద్ ఇటీవలే మన మధ్య నుంచి వెళ్లిపోయారని, తేజా ప్రసాద్ జర్నలిస్టు ఉద్యమానికి 30 ఏళ్లుగా చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించాలని వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నిర్ణయించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో తేజా ప్రసాద్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను ఈ నెల 17వ తారీఖు నుంచి అనంతపురం నగరంలోని ఆర్టీటీ మైదానంలో నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ప్రెస్ క్లబ్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నామన్నారు. వరుసగా 4 రోజుల పాటు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది అని, జిల్లాల్లోని వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొనాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు. అనంతపురం జిల్లాలో ఈ నెల 17వ తారీఖు నుంచి ఆర్టీటీ మైదానం నందు ప్రెస్ క్లబ్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రెండు సంయుక్తంగా జిల్లా స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ఐపీఎల్ స్టైల్లో 2020 క్రికెట్ కలర్ డ్రెస్సుల్లో టోర్నమెంట్ జరుగుతుంది. టోర్నమెంట్లో పాల్గొనే జర్నలిస్టులందరికీ ఫ్రీగా భోజనం పెడతాం. 4 రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈసారి ఈ టోర్నమెంట్ యొక్క విశిష్టత ఏంటంటే, మన మిత్రుడు సీనియర్ జర్నలిస్ట్ తేజా ప్రసాద్ మరణించినాడు కాబట్టి తేజా ప్రసాద్ పేరు మీద టోర్నమెంట్ విజేతలకి ట్రోఫీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ టోర్నమెంటే తేజా ప్రసాద్ మెమోరియల్ జిల్లా స్థాయి వర్కింగ్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్. ఇది వరుసగా 4 రోజుల పాటు 17వ తారీఖు నుంచి 21 వరకు జరుగుతుంది. తేజా ప్రసాద్ ఈ ప్రెస్ క్లబ్ కానీ ఈ జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమంలో, జర్నలిస్టుల సహకారంలో తేజా ప్రసాద్ చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి ఈ ప్రెస్ క్లబ్కి ఆయన చేసినటువంటి గుర్తుగా ఈ ఏడాది తేజా ప్రసాద్ పేరు మీద ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి ప్రెస్ క్లబ్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంయుక్తంగా, జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, జర్నలిస్టు మిత్రులందరూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొనవలసిందిగా అందరూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్, సబ్ ఎడిటర్లు అందరూ కూడా పాల్గొని తేజా ప్రసాద్ పేరు మీద జరిగే ఈ టోర్నమెంట్లో అందరూ పాల్గొనవలసింది ఆహ్వానిస్తూ, ఈ టోర్నమెంట్ని అందరూ చేయి కలిపి యూనియన్లకు అతీతంగా జరుగుతుంది. అంటే తేజా ప్రసాద్ పేరు మీద అందరం కలిసి ఒక కుటుంబం మాదిరిగా ఈ టోర్నమెంట్ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందరూ సహకరించవలసిందిగా, సహకరించడం అంటే అందరూ పాల్గొనాలి. టీముల వారీగా ఈ టోర్నమెంట్లో పాల్గొని ఈ తేజా ప్రసాద్ టోర్నమెంట్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాను. వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఆహ్వానిస్తా ఉన్నాను.